నమస్కారం. ఇండియన్ లాస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనకు కొత్త చట్టాలు వచ్చేసాయి. దాంట్లో సెక్షన్ 69 అనే ఒక మంచి సెక్షన్ వచ్చింది. అది ఏం చేస్తుందంటే, ఎవరైనా కానీ డిసీట్ఫుల్ మీన్స్ తోటి, అంటే తప్పుడు విధానంలో, చెడ్డ విధానంలో, మోసం చేయాలనే ఒక విధానంలో కానీ, లేదా పెళ్లి చేసుకుంటానని కానీ, ఈ రెండు కూడా, అంటే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకుండా ఒక అమ్మాయితో కనుక సెక్సువల్ ఇంటర్ కోర్స్ కనుక జరిగితే, ఆ సెక్సువల్ ఇంటర్ కోర్సు ఏదైనా కారణాల వల్ల అది రేప్ కనుక కాకుండా ఉంటే, రేప్ అయితే రేప్ కింద సెక్షన్ 65, 66, 67, 68 కింద పనిష్మెంట్స్ ఉంటాయి. ఆ పరిస్థితులను బట్టి సెక్షన్ 69 ఏం చెప్తుందంటే, రేపు కానటువంటి ఎటువంటి సెక్సువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే దీని కింద పనిష్ చేయటం జరుగుతుంది. అది సుమారు 10 years దాకా పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఫైన్ కూడా కలిపి రెండు ఉంటుంది, ఫైన్ ఉంటుంది, శిక్ష ఉంటుంది. అయితే ఇక్కడ డిసీట్ఫుల్ మీన్స్ అంటే ఏంటి అనే దానికి ఒక డెఫినేషన్ కూడా కింద ఇచ్చాడు. అదేంటంటే, ఒక ఇండ్యూస్మెంట్ చేసి, ఫాల్స్ ప్రామిస్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తానని కానీ, ప్రమోషన్ ఇస్తానని కానీ, లేదా మ్యారీ చేసుకుంటానని కానీ, ఐడెంటిటీ కూడా సప్రెస్ చేస్తే దాన్ని డిసీట్ఫుల్ మీన్స్ అంటారు. అవి కూడా డిసిప్లిన్, ఇంక ఇతర కారణాల, ఇతర పద్ధతుల్లో కూడా డిసిప్లిన్ మనం చేయొచ్చు. ఇలా మరి ఈ పర్టికులర్ సెక్షన్ వచ్చిన తర్వాత ఎవరన్నా ప్రేమించాలంటే ఖచ్చితంగా అబ్బాయిలు అయితే నాకు 10 years పనిష్మెంట్ పడుతుందేమో, పైనతో కూడా వేస్తారేమో భయపడుతున్నారు. అమ్మాయిలు అయితే వీడు నిజంగా ప్రేమిస్తున్నాడో లేదో టెస్ట్ చేసేదానికి, నువ్వు కనుక నీకు అటువంటి ఆలోచన లేకుండా కనుక నువ్వు ప్రేమిస్తే నీ మీద కేసు పెడతానని భయపించి మీకు జైలుకి వెళ్తామని కూడా చెప్పే అవకాశం ఉంది. కొంత శక్తి లేకపోతే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ప్రేమించేటప్పుడు. ఓహో, నన్ను వీడు కనుక ప్రేమించకపోతే నేను వీడి మీద కేసు పెడతాను కాబట్టి భయపడైనా సరే నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి అనే అవకాశం ఉంది. కానీ అబ్బాయిల మటుకు చాలా బాధపడిపోతున్నట్టుగా తెలుస్తుంది. మమ్మల్ని ఇలా చేస్తే మాకు శిక్ష ఉందంటున్నారు. మరి అమ్మాయిలు మోసం చేసేవాళ్ళు ఎక్కువ. అలా మోసం చేసినప్పుడు అమ్మాయిల మీద కూడా ఖచ్చితంగా తగు చర్య తీసుకునేదానికి అవకాశం ఉండాలని చెప్పి కూడా అంటున్నారన్నమాట. మరి చూద్దాం ఏం జరగద్దు.